అబద్ధం చెప్పటం కూడా ఒక కళ. అది కూడా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పటం కూడా అది స్పెషల్ కళ అని అంటారు. ఏమంటారు? కళ్ళార్పకుండా అబద్ధం చెప్పటం కూడా అది స్పెషల్ కళ. అది చంద్రబాబు దగ్గర నుండి వాళ్ళ నాయకులందరికీ కూడా ఆ కళ అనేది బాగా వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు గారు ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేశారు. ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా ఒక పచ్చి అబద్ధాన్ని చెప్తున్నాడు. ఆ అబద్ధం ఏంటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకునే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి. మీరు ఎక్కువ లైక్లు కొడితే ఎక్కువగా ప్రజల్లోకి మన వీడియో చేరగలుగుతుంది. దానివల్ల రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కుళ్ళును కుతంత్రాలను ఎప్పటికప్పుడు మన విశ్లేషణల ద్వారా ఆర్జీ అనాలిసిస్ ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటాను. మరి మన వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాలు మాకెంతో అమూల్యమైనవి కాబట్టి మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా తెలియజేయండి. ఇప్పుడు సోషల్ మీడియాలో పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ వీడియో వైరల్ అవుతా ఉందో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై చర్చించుకుందాం. మాకు వచ్చినటువంటి వారసత్వం ఎంత, వారసత్వం గురించి మాకు వచ్చింది ఎంత అంటే 9,74,000 కోట్ల రూపాయల లైబిలిటీస్. పదే పదే చెప్తా ఉన్నాం. సిగ్గు శరం ఈ అబద్ధాల మంత్రి ధైర్యం ఉందానంటున్నా. మీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శితో లెక్కలు అక్కర్లా, కాగితాలు అక్కర్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయించే దమ్ము మీకుందా? నువ్వు మంత్రి కదా. అబద్ధాల కేశవ్ గారు, నిజంగా నీకు కలిజే ఉంటే నీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో జగన్ గారు చేసిన అప్పు 9,74,000 కోట్ల రూపాయలు అని చెప్పని అధికారికంగా సంతకం పెట్టి రిలీజ్ చేసే దమ్ముందా? చేయించు. నీ చేత అయితే పెద్ద పోటుగాడి మంత్రి అని చెప్తున్నావు కదా మీరు. అబద్ధాల కేశవ్ గారు, చేయించండి మీరు. చూశారు కదా పేర్ని నాని గారి మాటలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయో. మరి పేర్ని నాని గారి మాటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కానీ, వాళ్ళ టీడీపీ నాయకులు కానీ, రాష్ట్ర ఆర్థిక ప్రధాన కార్యదర్శి చేత ఒక లెటర్ జగన్మోహన్ రెడ్డి 9.70 లక్షల కోట్లు అప్పు చేశాడు అని ఒక లెటర్ ఏమైనా ఇప్పించగలరా? ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్తారు చెప్పండి? ఎందుకు ఈ విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు? ఎందుకంటే గతంలో నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ దేశానికి, ఆమె చాలాసార్లు కూడా చెప్పారు 2014 నుండి 2019 వరకు 3.07 లక్షల కోట్లు టీడీపీ ప్రభుత్వం అప్పు చేసింది. 2019 నుండి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం 3.30 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసింది. మొత్తం కూడా లోపల బయట ఉన్న అప్పులు 6.46 లక్షల కోట్లు మాత్రమే అని క్లియర్గా మొన్న మీరు కూడా అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో ఒక మాట చెప్తారు, బయట వచ్చి 9 లక్షల కోట్లు అని అంటారు, 10 లక్షల కోట్లు అంటారు, 14 లక్షల కోట్లు అంటారు. ఏమయ్యా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తూ ఇలాగ కూడా బతికేస్తున్నారు? నిజంగా పేర్ని నాని గారు అన్నట్లు మీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి చేత ఒక లెటర్ ఇప్పించండి, జగన్మోహన్ రెడ్డి 9.70 లక్షల కోట్లు అప్పు చేశాడు అని. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారే మీరు. మీ ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో చేసినట్లు మీరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ బయట మీరు ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఏమనాలి చెప్పండి మిమ్మల్ని? మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరా అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.